అస్సలం వలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏమనుకుంటున్నారా, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో ముస్లిం అమ్మాయి దగ్గర ఎంత ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంటుందో చూసేద్దాం పదండి. సో ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. చూసేయండి, ఇట్స్ మై ఫేవరెట్. సో నేనైతే ఎక్కువ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, కానీ బట్ ఎప్పుడూ వేసుకోను. ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అంటే కూడా వేసుకున్నాను. ఫంక్షన్స్ మాత్రమే వేసుకుంటాను అనమాట. సో ఇది వచ్చి మా పెద్దమ్మ కూతురు, అంటే మా పెద్దక్క ఇచ్చిందనమాట. సో నాకు ఇది. సో ఇంకా ఇవి అయితే నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది, నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది. బట్ నేను ఎప్పుడు వేసుకోలేదు. నాకైతే హెవీ ఉంటే నాకు వేసుకోవడం కుదరదు, ఇష్టం ఉండదు. సో దానికి ఇవైతే వేసుకోలేదు అనమాట. సో ఇంకా ఇది ఇస్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను చాలా ఇష్టంగా తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఇది చూస్తున్నారు కదా, ఈ ఇయర్ రింగ్స్ అండ్ దీంతోపాటు ఒక 5 సెట్, అంటే దీంతో పాటుగా మేము ఇంకా 4 సెట్ ఉన్నదన్నమాట. సో టోటల్గా నేను మీషోలో అయితే తీసుకున్నాను. దీని గురించి నేను బ్లాగ్ కూడా పెట్టినాను. మీకు ఏమైనా లింక్ కావాలా అనుకుంటే నాకు చెప్పేయండి. నేను ఆన్లైన్లో తీసుకున్నాను మాత్రం లింక్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఇది చూసినాక ఎంత క్యూట్గా అనిపించిందో నాకు ఇదైతే. అండ్ ఇవన్నమాట, ఇవి వచ్చి నేను అక్క మా కదిరిలో ఉరూస్ ఉన్నప్పుడు పోయి తీసుకున్నాం అనమాట. ఇవి 20 రూపీస్ అని తీసుకున్నాము. ఇది ఒక సెట్, సేమ్ ఇదేలాగా వేరే కలరు చూస్తున్నారు కదా, అది గ్రీను, ఇది వచ్చి గ్రే కలర్ అనమాట. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ కూడా మేము శివాజీ నగర్లో అయితే తీసుకున్నాము. 30 రూపీస్ అనేసి. డ్రెస్ అన్ని కలర్స్ మ్యాచింగ్గా ఉంటుంది కాబట్టి. సో చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో అనేసి. సో ఇదైతే ఇంకా మేము 20 రూపీస్కి అయితే తీసుకున్నాము. మా అక్క డ్రెస్కి మ్యాచింగ్ అని తీసుకోండి ఇయర్ రింగ్స్. సో ఇంకా ఇది కూడా అంతే, నా ఫ్రెండే నాకు ఇచ్చింది. సో ఏమంటే నా బర్త్డేకి 2 సెట్ ఇచ్చిందన్నమాట నాకు తను. బట్ నేను ఎక్కువ వేసుకోలేను, నాకు హెవీ ఉంటే నాకు వేసుకోవడం కష్టం అనిపిస్తుంది, చెవు నొప్పి వచ్చేస్తుంది. సో మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా పిచ్చి అనమాట. ఎక్కడ చూసినా అదేమో, కానీ ఇయర్ రింగ్స్ చూస్తే నేను అస్సలు వదిలేను, తీసుకుని అలా అనిపిస్తుంది నాకు. సో ఇది చూస్తున్నా కదా, ఇదైతే నా బర్త్డే డ్రెస్కి నేనైతే మ్యాచింగ్గా తీసుకున్నాను. బట్ నేను ఎప్పుడు వేసుకున్నాను, 2-3 డేస్ వేసుకున్నాను అంతే. సో చూస్తున్నా కదా ఇయర్ రింగ్స్, ఆడవాళ్ళకైతే చాలా పిచ్చి ఉంటుంది కదా ఇయర్ రింగ్స్ అంటే. సో ఇది వచ్చి ఒక నెక్లెస్ మీద సెట్గా వచ్చిందనమాట. నేను ఆ నెక్లెస్ని చూపలేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను. మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా నేను. సో ఇంకా డైలీ యూస్కి అయితే ఇంకా చిన్న కమ్మల్స్ అయితే తీసుకున్నాను. అప్పుడు నాకు ఇయర్ రింగ్స్ సిల్వర్వి లేవు కాబట్టి నేను అన్నీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు సిల్వర్ ఉందనేసి నేను ఇవంతా యూజ్ చేయట్లేదు. ఇది కూడా నాకు చాలా ఇష్టము, బట్ ఒకటి ఎక్కడో మిస్ అయిపోయింది. ఇలాంటి జుంకాలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్లో చెప్పేయండి. ఇంకా చూస్తున్నారా ఇవి కూడా అంతే. చాలామందికి మన ఆడబిడ్డలకి ఇట్లా బొట్టుకమ్మలు అంటే చాలా ఇష్టం కదా. సో నాకు కూడా అంత ఇష్టంగా తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకో వేసుకోవట్లేదు. ఇవంతా చూస్తున్నా కదా, నేను 1 or 2 టైమ్స్ అంతే వేసుకున్నాను. ఇంకంతా అట్లా పెట్టేస్తున్నాను నేనైతే వేసుకోకుండా. దాంతోపాటు ఇంకా ఇవి గ్యారంటీ కమ్మలు అనమాట. సో ఇదైతే నాదైతే కాదు, మా అక్కది. నాకు ఇలాంటి కమ్మలు అంతా సెట్ అవ్వదు. సో నేను ఇలాంటివి ఎప్పుడు వేసుకోలేదు. మీకు నచ్చిందా లేదో చెప్పేయండి. దీని ప్రైస్ అయితే 350 అనుకుంటా దీని ప్రైస్. ఇందాక నేను చూపించినాను కదా మీకు పింక్ కలర్, ఆరెంజ్ కలర్ది. సో సేమ్ ఇవి కూడా అంతే. ఇది వచ్చి గ్రీన్ కలర్ ఉంది. నేను మా అక్క మా అక్కగా నేను తీసుకున్నాను 5 రూపీస్ అనేసి. ఇంకా ఇదన్నమాట హార్ట్.
నేను ఇలాంటి కమ్మలు ఎవరి దగ్గర చూస్తున్నాను, బట్ ఎవరి దగ్గర చూస్తున్నాను నాకు కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు. బట్ ఎంత క్యూట్గా ఉందో చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో కదా. దాంతోపాటు ఇంకా ఇదన్నమాట. ఇవి కూడా నేను బయట షాప్లో తీసుకున్నాను. నాకైతే 25 రూపీస్ పట్టింది ఇది. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చో మీరు చెప్పేయండి. నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా, 2 సెట్ చూపించాను మీషోలో తీసుకున్నాను అనేసి. సో ఇది కూడా మీషోలో అనమాట. ఇవంతా ఒకే ఒక సెట్టు. సో 6 అంటే 6 సెట్ ఉండింది దాంట్లో. జస్ట్ నాకు ఒక 187 ఏమో పట్టింది దాని ప్రైస్. లింక్ కావాలంటే చెప్పేది, నేను మీకు ఇస్తాను. ఇంకా ఒకటి వచ్చి లక్ష్మీ బొమ్మ వచ్చి ఉంటుంది. నేను అది వచ్చి మా ఆఫీస్లో క్రిస్మస్ గిఫ్ట్ అనేసి పెడతారు కదా, సో అప్పుడైతే నేను ఇచ్చేసాను అనమాట. సీల్ చూస్తున్నారు కదా, ఇదైతే కోరమంగళ మాల్లో అయితే తీసుకున్నాను అనమాట, నెక్సెస్ మాల్లో. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. చాలా సింపుల్ లైట్ వెయిట్గా ఉందన్నమాట ఈ ఇయర్ రింగ్స్ అయితే. అది వచ్చి మా అక్కకైతే తీసుకోండి, ఇది నాకు తీసుకున్నారు అనమాట. చూసింది ఇలా ఉంది, పైన వచ్చి కొంచెం రౌండ్గా వచ్చి ఇలా వచ్చిందనమాట. సో దాని తర్వాత ఇది నాకు ఫేవరెట్. ఇది వచ్చి డ్రెస్ మ్యాచింగ్ అని తీసుకున్నాను జింకలు. చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. నేను తీసుకున్న ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతా ఉంది, 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అవుతా ఉందేమో. బట్ ఇప్పుడు కూడా ఎంత కొత్తగా అనిపిస్తుందో చూడండి. ఇది వచ్చి మా అక్క కదిరి ఉరుస్కి వెళ్ళినప్పుడు తీసుకోండి, నా కోసమే తీసుకొని వచ్చింది అనమాట. 10 రూపీస్ 15 రూపీస్ పట్టింది దానికి. ఇది చూసినాక ఈ ఇయర్ రింగ్స్ ఇది వచ్చి నేనే తీసుకున్నాను. నేను కూడా సేమ్ ఇక్కడ మా ఇంటి దగ్గరే ఒక షాప్లో అయితే తీసుకున్నాను, అంటే 30 రూపీస్ పట్టింది నాకు. అండ్ ఇది కూడా నేనైతే మీషోలోనే తీసుకున్నాను. మీషోలో ఇలాంటివి చాలా ఎఫోర్డబుల్ ప్రైస్, అంటే మన ప్రైస్లో ఎంత బెస్ట్ ప్రైస్లో అయితే మనకు దొరుకుతుంది ఇదంతా. సో ఇంకా డైలీ యూస్ కోసం ఇంత చిన్న కమ్మలు అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నా కదా చిన్న ఉందనేసి. సో ఇది కూడా మా అక్కదే ఇయర్ రింగ్స్. నాకు ఇట్లాంటివంతా సెట్ అవ్వదు, సో నాకు ఇది అంత నేను ఇష్టంగా వేసుకోను. బట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి ఇవి కూడా చూపిస్తాను అనమాట మీకు. ఇంకా ఇది కూడా మీషోలో తీసుకోండి, ఇది చూపిస్తాను చూడండి. ఇది అండ్ ఇవి 2, ఇదొకటి 3, అండ్ దీంతోపాటు ఇవన్నమాట. సో ఇవన్నీ నేను మీషోలో తీసుకోండి. ఇవన్నీ ఒకే సెట్గా వచ్చింది నాకు. సో ఇది వచ్చి 10 రూపీస్ పట్టింది నాకు. నేను వస్తువుల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ అనేవి. అలాగే ఇదైతే నేను ఒక సెట్తో తీసుకున్నాను, 100 రూపీస్ పడింది నాకు. దీంతోపాటు ఒక సెట్ వచ్చింది, నేను అది మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో ఇది వచ్చి నేను శివాజీ నగర్లో తీసుకున్నాను అనమాట. శివాజీ నగర్లో ఎప్పుడంటే రంజాన్ షాపింగ్ చేసి వెళ్ళినప్పుడు నా బర్త్డే డ్రెస్ తీసుకున్నప్పుడు ఆ డ్రెస్కి మ్యాచింగ్గా ఉంటుందని తీసుకున్నాను. బట్ మ్యాచింగ్ అవ్వలేదు, బట్ అయినా పర్వాలేదు. ఇయర్ రింగ్స్ బాగుంది, సెట్ కూడా బాగుందన్నమాట. సో ఇంకా ఇది కూడా ఉంది, బట్ ఇది కూడా ఒకటే కూడా మిస్ అయిందనమాట. సో వెతికి చూస్తాను. సో ఇంకా ఇది చూస్తున్నా కదా, ఇది కూడా నాకు చాలా ఇష్టము. బట్ ఇది ఏమనుకుంటాను కదా, ఈ ఇయర్ రింగ్ అయితే మన ఎంటికలకి చాలా తగులుకొనిస్తుంది, అందుకని నేను ఎక్కువ వేసుకోవట్లేదు. బట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. అండ్ ఫైనలీ మై ఫేవరెట్ బ్రాస్లెట్. నా ఫేవరెట్ అని ఎందుకు అంటున్నాను అనుకుంటా ఉన్నారా, ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తూ ఉంది కదా. రియలీ ఎంత క్యూట్గా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇది నేను నా ఫ్రెండ్, అంటే మేము దర్గాకు వెళ్ళినప్పుడు అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. దర్గాకు వెళ్ళినప్పుడు
నేనైతే దర్గా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది నాకొకటి నా ఫ్రెండ్కి ఒకటి ఇది తీసుకున్నాను. సో ఈరోజు ఇంటి కలెక్షన్ చూసేయండి. నా కలెక్షన్ ఈ ఇయర్ రింగ్స్ ఉందన్నమాట నా దగ్గర. సో మీలో ఎవరికైనా ఇయర్ రింగ్స్ కావాలంటే నాకు కమెంట్ చేసి లైక్ చేయండి. నేను నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకు 1149 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు 1500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు డెఫినెట్లీ నాకు ఎవరైతే కమెంట్ చేసింటారో ఆ వీడియో చూసి నేను ఎవరు లైక్ చేసింటారో వాళ్ళకి నేను ప్రామిస్గా గివ్ అవే అనేది ఇస్తాను. అది నేను ఏమి ఇస్తానని చెప్పాను కానీ ఒక 5 మెంబర్స్కి అయితే నేను గివ్ అవే అనేది ఇస్తాను అనమాట. సో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పేయండి. ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. చూసిన వాళ్ళకైతే నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ నా వీడియో చూడడం మాత్రమే కాదు, నా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి కమెంట్ కూడా చేసేయండి. చూసినాక ఫైనల్గా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎంత క్యూట్గా ఉందో కదా. మీకు ఏది నచ్చిందని నాకు కమెంట్లో చెప్పేయండి. నా ఫేవరెట్ అయితే మాత్రము సో చూసినాక ఇది ఈ ఒక ఇయర్ రింగు అండ్ దిస్ వన్ ఆల్సో మై ఫేవరెట్ జుంకా అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. అండ్ దిస్ వన్ అనమాట. అండ్ ఐ రియలీ లవ్ ఇట్, ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటుంది, మనం వేసుకున్నట్లే మనకు అనిపించదు కాబట్టి. అండ్ నాకు ఎక్కువ ఇష్టమైందంటే ఈ బ్రాస్లెట్ అనమాట. ఎందుకు అనుకుంటారా, నా ఫ్రెండ్కి నాకైతే ఒకే తెర తీసుకున్నాను కాబట్టి నాకు చాలా నచ్చింది. సో ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. నెక్స్ట్ ఏం కలెక్షన్ కావాలో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసేయండి, వీలైతే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే కదా నా వీడియోస్ ఎంతమంది చేరుతుందో నాకు బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.